వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామం సమీపంలోని మాతృశ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా నిర్వహించిన భారీ అన్న సమారాధన కార్యక్రమానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంభాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. తొలిత లక్కీ డ్రా కార్యక్రమాన్ని కంభాల శ్రీనివాసరావు ప్రారంభించారు. డ్రాలో గెలుపొందిన 500 మంది మహిళలకు ఉచితంగా పట్టు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. మన ధర్మంపై జరుగుతున్న దాడుల, అక్రమాలను చూసి సహించలేక మన దేశం యొక్క విశిష్టత, గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని, మన ధర్మాన్ని పరిరక్షించడం కోసం ప్రజల్లోకి రావడం జరిగిందన్నారు. బ్యాగ్లో ఉంది. చాలా సంతోషంగా ఉందా? ఒకలాగే వేసేదమ్మా. చూపినట్టు అదే అడిగాను, మీరు ఎలా నా చేరు పెళ్లి కట్టుకుంటావా? కంగ్రాచులేషన్ సార్. కుదిరిందా పెళ్లి? ఇంకా పెళ్ళే కుదరలేదు. పోండి, ఏదో సమాధానం బాగుంది. కంగ్రాచులేషన్ ఇద్దామా? కంగ్రాచులేషన్. ఎన్ని ఒకసారి మీరు వెనకాలండి. ఎన్ని మీరు కొంచెం వెళ్ళి జరగండి అమ్మా. ఇలా మెట్టెక్కండి అమ్మ, మీరు మెట్టెక్కండి. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను మీ కంభాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే. నేను ఇప్పుడు శ్రీరంగపట్నం గ్రామంలో ఉన్నాను. ఇది కోరుకొండకి శ్రీరంగపట్నం గ్రామం మధ్యలో ఉండే సత్యాలమ్మ గుడి జాతర జరుగుతుంది. ఇక్కడ ఉన్నా నేను. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజమండ్రి దగ్గర కోరుకొండకి 20 కిలోమీటర్ల దూరంలోను, కోరుకొండ నుంచి ఇంకొక 2 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం, ఈ సత్యాలమ్మ గుడి అనేది. ఇక్కడ శ్రీరంగపట్నం గ్రామ కాపురస్తులు, అలాగే కోరుకొండ నుంచి వివిధ గ్రామాల నుంచి కూడా ఇక్కడ జాతరకి వైభవంగా వస్తుంటారు. ఈ జాతర సందర్భంగా నన్ను ప్రత్యేకించి ఈ కమిటీ వారు ఆహ్వానించారు. కమిటీ ప్రెసిడెంట్ ఎవరు? కమిటీ సభ్యులు ఆహ్వానించారు. సో నేను ఆడపడుచుల యొక్క హైందవ ధర్మం నిలబెట్టుకోవడం కోసం అని చెప్పి, అన్ని మతాల వాళ్ళకి, కులాల వాళ్ళకి కూడా భగవంతుడు ఉంటేని తెలియజెప్పడం కోసం అని చెప్పి ఆడపడుచులందరికీ కూడా ఈ జాతర సమయాల్లో పట్టుచీరలు ఇస్తున్నాను నేను. ఈ పట్టుచీరల భాగంగా ఈ రోజు ఇక్కడ 500 చీరలు, పట్టుచీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. దీంట్లో చాలా మంది హిందువులకే కాకుండా క్రిస్టియన్ మహిళలకు కూడా చాలా మంది దొరికింది. ఎస్సీ ప్యాట్ నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. వాళ్ళందరూ కూడా ప్రభువుని నమ్ముకున్నప్పటికీ కూడా అమ్మవారి ప్రసాదంగా చీరలు తీసుకుంటున్నారు. ఈ మత సామరస్యం ఎంతో వైభవంగా జరుగుతుంది. అలాగే ఈ శ్రీరంగపట్నం, కోరుకొండ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఈ జాతరలో ఇన్నాడు జాతరలో ఉండే సంతోషాన్ని ఆనందించడమే కాకుండా ఇప్పుడు కొత్తగా పట్టు చీరలు రావడంతో వాళ్ళ ఆనందాలకు అవధులు లేవు. చాలా మంది వాళ్ళ యొక్క అనుభూతిని స్టేజ్ మీద వ్యక్తపరుస్తూ చాలా సంతోషాన్ని తెలియజేస్తారు. వాళ్ళ చీర తీసుకునేటప్పుడు వాళ్ళ మొహాల్లో ఉండే ఆనందాన్ని చూస్తుంటే నాకు చాలా తృప్తిగా ఉంది. ఈ విధంగా ఇప్పుడు ఎన్నైతే పట్టు చీరలు ఇచ్చామో ఇక్కడ దాదాపుగా
రిజిస్ట్రేషన్లు అంటే 3000 మంది ఆడపడుచులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాంట్లో 500 మందికి ఇస్తున్నాం. ఈ 500 మందిని తగ్గించేసి మళ్ళా మోదకొండమ్మ తల్లి జాతర మళ్ళీ శ్రీరంగపట్నంలో జరుగుతుంది. ఆ మోదకొండమ్మ తల్లి జాతరలో మళ్ళీ ఇంకో 500 తీస్తాం. దీంట్లోంచి ఈ 500 తీసేసిన తర్వాత ఇంకా 2000 మిగులుతాయి. పందులమ్మ జాతరని కానీ అలాగే ఏ దేవతల జాతరలు ఉంటే ఆయా దేవతల సంబంధించిన జాతరలో మిగిలిన పట్టు చీరలు ఇస్తూ ప్రతి గడపకి కూడా ఆడపడుచులకు పట్టు చీర వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నాం. ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి. మోడీ నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, పురంధరేశ్వరి గారి నాయకత్వం.